గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలుని. మరి ఈనాడు దినపత్రికలు ఈరోజు ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది చూసుకునే ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ఎదురు లేని భారత్ అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇంకా ప్రపంచ కప్లోని 6వ విజయం కూడా టీమిండియా సొంతం చేసుకుంది. 100 పరుగుల తేడాతోటే ఇంగ్లాండ్ చిత్తు చేశారు అంటూ కూడా ఇంగ్లాండ్ని చిత్తు చేస్తూ భారత్ పైగా నిలబడింది అంటూ కూడా విజయం అంటే ఎదురులేని భారత్గా నిలబడింది అంటూ తిరుగులేని భారత్గా నిలబడింది అంటూ కూడా ప్రపంచ కప్లోని 6వసారి కూడా విజయం మన ఇండియన్స్ సాధించారు అనే దానికి సంబంధించి ఫస్ట్ మనకి ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే పని లేని కాంగ్రెస్ తోటి ఏ పని కాదు అంటూ ఇక్కడ మరి టీఆర్ఎస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే తప్ప తెలంగాణ రాలేదు. మనకి ఎంతోమంది ప్రాణాలు, బలిదానాలు, త్యాగాలు చేయడం వల్లే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. అప్పటి వరకు కూడా సోనియా కూడా తెలంగాణ ఇవ్వలేదు అంటూ కూడా అంతమంది బలిదానాలు అయిన తర్వాత తెలంగాణ ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ వాళ్ళని చూసినట్లయితే మాతో లబ్ధి పొంది మమ్మల్నే తిడతారా అంటూ ఇక్కడ మరొక వార్త అయితే ఇచ్చారు. అంటే తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు, మీరు అయ్యేవారా అంటూ కూడా, అంటే తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరైతే మరి పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. రెండు కూడా ప్రధాన హెడ్లైన్గానే మనకి ఇచ్చారు. మొదటిగా అంటే స్పోర్ట్స్ గురించి ఇచ్చారు. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే అసలు పసలేని కాంగ్రెస్, పనిలేని కాంగ్రెస్ ఏ పని కాదు అంటూ వాళ్ళు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అంతా కూడా నా ద్వారానే మొత్తం వచ్చింది అన్నట్లు. ఇటు వీళ్ళు చూస్తే కాంగ్రెస్ నేతలు చూస్తే అసలు సోనియమ్మ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ఇవ్వకుండా ఉంటే నువ్వు అసలు సీఎంఏ అయ్యేవాడు కదా, నువ్వు ఎక్కడుండేవాడు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడు. సో రెండింటికి మధ్య మాత్రం వ్యత్యాసంగా ఉంటుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే చంద్రబాబు కోసం గళమెత్తినటువంటి గచ్చిబౌలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం గా చూద్దాం. అలాగే ఇక గులాబీ గూటికి నాగం జనార్దన్ రెడ్డి కూడా అంటూ ఇచ్చారు. ఇక ఆయనని పార్టీలోకి పార్టీ కండువ కప్పి సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు అనే విషయానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే రైలు పట్టాలపై ఘోరం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఒక దీనికి సంబంధించి ఒక ముందున్నటువంటి రైలును ఢీకొన్నటువంటి మరో రైలు వెనుక నుంచి వస్తున్నటువంటి రైలు అంటూ ఇచ్చారు. గూడ్స్ పైకి దూసుకెళ్ళినటువంటి బీభత్సం సృష్టించింది ఈ యొక్క ట్రైన్ అంటూ కూడా మనకి ఇచ్చారు. మొత్తం 14 మంది వరకు కూడా దుర్మరణం అయ్యారు. 100 మందికి పైగా కూడా అక్కడ గాయాలైనటువంటి ఘటన కూడా మనకి కనిపిస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా చెల్లా చెదరైపోయి ఛిద్రవంతమైనటువంటి ఆ పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజ్ రూపంలో కూడా ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. అయితే వాటికి సంబంధించి మరి ఎక్కడి నుంచి ఏంటనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక భాజపాతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన కూడా చెప్తున్నారు. ఇంకా నిన్న మొన్న జరిగినటువంటి సూర్యాపేటలో జరిగిన జనగర్జన సభలో కూడా అమిత్ షా కూడా ఒక ప్రకటన చేశారు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్తున్నారు. దీని ద్వారా బీసీలకు ఎంతో మంచి జరుగుతూ ఉంది అంటూ కూడా, బీసీలకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా అమిత్ షా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు. ఇక సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక కేరళలో క్రైస్తవుల కూటమిలోకి పేలుళ్ళు అంటూ ఇచ్చారు. 2 మృతి, 52 మందికి గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. కేరళలోని కెప్పన్ అనే సంస్థకు నిర్వహిస్తున్నటువంటి సెంటర్లోని ఒక పేలుడు జరిగింది. ఆ పేలుడు దాటికి మరి ఒక 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇంకా చాలా తీవ్రంగా గాయపడిన వాళ్ళు 50కి పైగా ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకా లొంగిపోయినటువంటి నిందితుడు ఘటనలో ఉలిక్కిపాటుతోటి అందరూ కూడా అక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. సో అన్ని కూడా డీటెయిల్గా చూద్దాం. ఇక చూసినట్లయితే ఫస్ట్ మనం స్పోర్ట్స్కి సంబంధించి చూస్తే ఎదురులేని భారత్ అంటూ ఇచ్చారు. ప్రపంచ కప్లోని మరొక 6వ విజయం టీమిండియా సొంతం చేసుకుంది. 100 పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్ను చిత్తు చేసినటువంటి ఇండియా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత టీమిండియాకు
ఎదురు లేదు అంటూ వన్డే ప్రపంచ కప్లోని జైత్ర యాత్రను కొనసాగిస్తూ వరుసగా 6వ విజయాన్ని కూడా మరి ఇండియా తన ఖాతాలో వేసుకుంది అంటూ కూడా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి స్పోర్ట్స్ పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇండియాకి తిరుగులేదు అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరి ఇంగ్లాండ్ను మాత్రం 100 పరుగుల తేడాతోటి చిత్తు చేసింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 6వసారి ఇది విజయం సాధించడం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్ పేజీలో గమనించవచ్చు. అలాగే ఇక పసలేని కాంగ్రెస్ తోటి ఏ పని కాదు, ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే కానీ తెలంగాణ ఇచ్చింది, అప్పటి వరకు ఏం తెలంగాణ ఇవ్వలేదు కదా అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఆ పార్టీ వస్తే దోపిడీ దొంగలదే రాజ్యం అవుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ సభలోని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక అప్పుడు రైతు బంధు డబ్బులు రావు అంటూ కూడా రైతులను ఉద్దేశించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే కరెంటు గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అప్పుడు 3 గంటలే కరెంట్ ఇస్తారు, ఇంకా 24 గంటలు కరెంటు కూడా ఉండదు అంటూ చెప్తున్నారు. అలాగే కోదాడ, తిరుమలగిరి, ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలోని సీఎం కేసీఆర్ ఇంకా అనేక విషయాలను కూడా అక్కడ ప్రజలతోటి పంచుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ఆలేరు ఎన్నికల ప్రచారం సభలో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ పక్కన భారత అభ్యర్థి గొంగిడి సునీత కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఇంకా నెక్స్ట్ పసలేని కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది అంటూ కూడా మరి ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తేనే కదా తెలంగాణ ఇచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. మొత్తంగా అయితే మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నాలు అయితే చాలా వరకు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఇటు చూసినట్లయితే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అందరూ కూడా శ్రేణులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇటు మంత్రి కేటీఆర్, ఇటు మంత్రి హరీష్ రావు అందరూ కూడా చాలా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతి చోట కూడా మమేకమవుతూ ప్రజలందరిలో తిరుగుతూ వాళ్ళందరికీ కూడా మొత్తంగా గెలిపే లక్ష్యంగా ప్రజలందరినీ కూడా బాగా ఎక్కువగా వాళ్ళందరితో తిరగడం, వాళ్ళందరి దగ్గర మధ్యలో ఉంటూ వాళ్ళ అవసరాలన్నింటినీ గుర్తించడం, వెంటనే వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇటు పార్టీ శ్రేణులు అందరూ కూడా అదే పనిలో ఉన్నట్లుగా దిశానిర్దేశం చేస్తూ పార్టీని ముందు ఉండి మరి సీఎం కేసీఆర్ అందరినీ కూడా నడిపిస్తున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే హ్యాట్రిక్ కొట్టాలనేది వారి యొక్క లక్ష్యం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మాతో లబ్ధి పొంది మమ్మల్ని తిడతారా అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఇవ్వకుండా అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడివేనా నువ్వు కేసీఆర్ అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు అసలు అంటూ కూడా చెప్తున్నారు మరికొంతమంది శ్రేణులు. అలాగే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల వరకు అప్పుల్లోకి నెట్టేసిన సీఎం కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ నాణ్యానికి 2 ముఖాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సంగారెడ్డి, మెదక్ సభలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అక్కడ పార్టీ కార్యకర్తలందరినీ ఉద్దేశించి కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా ఇతరత్ర ముఖ్య నేతలందరూ కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి మరి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన ఉద్దేశాన్ని బట్టి ఇంకా అంటే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని ఇచ్చింది, కానీ అది ఎక్కడ కూడా కనిపించట్లేదు ఖచ్చితంగా. అందుకని మళ్ళీ ఇప్పుడు మేము బరిలోకి దిగాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు కోరుకున్న ఆంక్షలు వారు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా తీర్చడానికి మళ్ళీ మేము నడుం బిగించామంటూ కూడా ఇక్కడ మనకి కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు చూసుకుంటేనేమో బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఇప్పుడు అందరూ కూడా పోటాపోటీగానే మరి సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలో ఒకరిని ఉద్దేశించి ఒకరు, మరి పార్టీలో ఒక పార్టీని ఉద్దేశించి ఇంకో పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాలు, అధికార పార్టీలు వాళ్ళు అన్నీ కూడా మరి గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది చాలా సహజంగానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే గులాబీ గూటికి నాగం జనార్దన్ రెడ్డి అంటూ ఇచ్చారు. బారాసలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, అలాగే మాజీ మంత్రి చంద్రశేఖర్, అలాగే సీఎం కేసీఆర్ను కలిసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా అంటూ ఇచ్చారు. పలువురు బారాసలో చేరుతున్నారు. అభివృద్ధి పనులు నచ్చి కావచ్చు, వారికి అనుకున్న సీట్స్ ఇచ్చి టికెట్స్ వారు అనుకున్నవి ఆశించినవి కావచ్చు, ఈ విధంగా మొత్తంగా అయితే అక్కడ వారికి నచ్చి వారంతా కూడా బారాస గూటికి చేరుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక చంద్రబాబు కోసం గళమెత్తినటువంటి గచ్చిబౌలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఐటీ ఉద్యోగుల కృతజ్ఞత సభ నిర్వహించారు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అంటూ మనకి ఇచ్చారు. ఇక ఫైబర్ అలాగే సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా కూడా సంగీత విభావరి, అలాగే జనసంద్రమైనటువంటి బాలయోగి స్టేడియం అంతా కూడా అంటూ ఇచ్చారు. ఇక ఆ స్టేడియంలో మరి చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు మొత్తం నిండిపోయినటువంటి స్టేడియం అంటూ ఇచ్చారు. ఇక్కడ అక్కడ
కాస్త చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన విడుదల చేయాలి అంటూ కూడా కాస్త అక్కడ గళమెత్తినట్లుగా తెలుస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే చంద్రబాబు కోసం అక్కడ గళమెత్తారు గచ్చిబౌలిలో స్టేడియంలో అనేది మనకి క్లియర్గా ఇచ్చారు ఐటీ ఉద్యోగులు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో రైలు పట్టాలపై ఘోరం జరిగింది అంటూ ఇచ్చారు. ముందున్న రైలును ఢీకున్న మరో రైలు వెనుక నుంచి వచ్చి అలాగే గూడ్స్ పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది అని మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే స్పాట్లోనే 14 మంది వరకు కూడా దుర్మరణం చెందారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ విషాద ఘటన, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ప్రధాని మోదీ అంతా కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఈ విషయంపై అనేది కూడా. ఇప్పటికే పలువురు మంత్రులందరూ కూడా పరామర్శించారు, అక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఆ విషయానికి సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. సహాయ చర్యలకు ఏపీ సీఎం కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే బాలేశ్వర్ ప్రమాదం తరహాలోనే ఇది కూడా సిగ్నల్ సమస్యగా ఉంది అని చెప్తూ ఉన్నారు. మొత్తంగా అప్పుడు జరిగినటువంటి సిగ్నల్ సమస్యతోటే ఇప్పుడు కూడా ఇది జరిగింది, ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది అంటూ ఇచ్చారు. ఇక విజయనగరం జిల్లాలోని కంటకాయపల్లిలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంలోని ధ్వంసమైనటువంటి ఆ బోగీలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మొత్తం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని గమనించవచ్చు. ఇక మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి లోపల థర్డ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే రైలు పట్టాలపై జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇదని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలో ముందు వెళుతున్నటువంటి గూడ్స్ రైలు పైకి ఒక్కసారిగా వెనుక నుంచి వస్తున్నటువంటి రైలు దాని పై నుంచి దూసుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంటే సిగ్నల్ లోపం వల్లే ఇది జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీంతో ప్రాణ నష్టం కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఇచ్చారు. క్షతగాత్రులను ఇప్పటికే అందరినీ కూడా హాస్పిటల్స్లో జాయిన్ చేయడం, ఏపీ సీఎం కూడా స్పందించారు. వెంటనే అక్కడ అన్ని కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై ఆరా తీశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే సో మరొక వార్త చూద్దాం. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తెదేపా దూరంగా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని కూడా వెల్లడించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అంటూ కూడా ఇచ్చారు. అయితే ఏం వెల్లడించారు ఏంటనేది మనకి ఇక్కడ ప్రధానంగా అయితే ప్రధాన పత్రికలో ప్రస్తావించలేదు, కానీ లోపల 12th పేజీలో మనకి మిగతా విషయాలన్నింటినీ ప్రస్తావించారు. మెయిన్ అంటే ఇంకా కాస్త అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం తెదేపా దూరంగా ఉంది అంటూ మరి చంద్రబాబు నిర్ణయాన్ని కూడా వెల్లడించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిర్యాలగూడ వైరా స్థానాలు ఇస్తేనే కాంగ్రెస్తో పొత్తు అంటూ ఇచ్చారు. ఎవరిచ్చారు ఏంటనేది చూసినట్లయితే సిపిఎం నేతలు నిర్ణయం ఇది అంటూ కూడా వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలంటే మిర్యాలగూడ అలాగే వైరా స్థానాలు అక్కడ వారికి ఇస్తేనే సిపిఎం వారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక భాజపాతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటూ మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. ఆ యొక్క వర్గాల నుంచి అనూహ్య స్పందన కూడా వస్తుంది అంటూ మొదటి క్యాబినెట్లోనే మరి మైనార్టీ అలాగే రిజర్వేషన్లు కూడా రద్దు చేసి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇంకా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే మాట్లాడుతున్నటువంటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చిత్రంలోని మాజీ ఎమ్మెల్యే కూడా నల్ల ఇంద్రకరణ్ రెడ్డి అలాగే ఇంకా ఇతరత్ర మంత్రులు కూడా చాలామంది ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే బీసీలకు న్యాయం జరిగే విధంగానే నెక్స్ట్ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి బీసీలంతా ఒక్కటిగా ఉండాలి అనేది, బీసీలకు న్యాయం జరగాలి అనేదే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ బీసీని ఖచ్చితంగా సీఎంని చేయాలి అనేదే వారి ఉద్దేశం అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కేరళలో క్రైస్తవుల కూటమిలోని పేలుళ్లు సంభవించాయి. 2 మృతి చెందారు, 52 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే లొంగిపోయినటువంటి నిందితుడు ఘటనతోటి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపాటుకు గురైంది అనేది ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు, 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే సిక్సర్ తోటి సెమీస్కు వెళ్లారు, గర్జించిన మరి షమి అలాగే బూమ్రా అలాగే చెలరేగిన రోహిత్ ఇంగ్లాండ్ అంటూ ఇచ్చారు. ఇంకా ఇంగ్లాండ్ను ఓడించినటువంటి ఇండియన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 100 పరుగుల తేడాతోటి అంటూ కూడా ఆల్రెడీ ఇది 6వ మనం విజయం సాధించిన ఇండియన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ప్రధాన పత్రికల్లో అంటే ప్రతి పేపర్లో కూడా మనకి ప్రధానంగా మెయిన్ ఇచ్చిన వార్త అంటే మనకి స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి ఇచ్చారు. సో 6వ ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఇంగ్లాండ్ పై కూడా
ఇంగ్లాండ్పై కూడా మొత్తం ఇంగ్లాండ్ని డమాల్ చేసేసారు, ఇండియన్స్ విజయం సాధించారు అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా యాజిటీస్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అని కూడా స్పోర్ట్స్ పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూస్తే 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి అనేది మనకి ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతిలో అయితే ప్రధానంగా ఫస్ట్ ఇదే ఇచ్చారు. మనకి విజయనగరం జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటన ఏది అంటూ కూడా ఇచ్చారు. ముందు వెళుతున్నటువంటి మరి గూడ్స్ రైలును మరి సిగ్నల్ లోపం వల్లే మరి వెనుక వస్తున్నటువంటి రైలు ఒక్కసారిగా దాని పై వరకు కూడా దూసుకు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వారు మరి 14 మంది వరకు కూడా దుర్మరణం చెందారు. కానీ మనకి ఆంధ్రజ్యోతిలో అయితే 10 మంది దుర్మరణం చెందారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే కేబుల్ సమస్యతోటే ఆగిపోయినటువంటి పలాస ప్యాసింజర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే టైంలోని వెనుక నుంచి ఢీ కొట్టినటువంటి రాయగడ రైలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే కేబుల్ లోపాల వల్ల ఆ సమస్యతోటి ఒక పలాస ప్యాసింజర్ ఆగిపోవడం వల్ల అదే సమయంలో వెనుక నుంచి రాయగడ రైలు కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మరి వెనుక నుంచి ఇంజన్ గార్డు బోగి నుంచి మరో 2 బోగీల వరకు కూడా మొత్తం దానిపై నుంచి దూసుకు వెళ్ళిన నేపథ్యంలో నుజ్జున అయిపోయినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది అంటూ కూడా మనకి సిమాస్టిస్గా ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అలాగే ఇక 2 రైళ్లు కూడా విశాఖ నుంచి వెళ్ళినవి అంటూ కూడా చెప్తున్నారు. విజయనగరం జిల్లాలోనే జరిగింది ఈ ప్రమాదం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకి లోపల పేజీలో ఇచ్చారు. అలాగే రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ సీఎం కూడా అక్కడ సహాయక చర్యలన్నింటినీ చేపట్టారు, హుటాహుటిని అంటించారు. మంత్రులు కూడా మొత్తం కుటుంబాలకు రాష్ట్రం నుంచి 10 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షల చొప్పున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మంత్రులందరూ కూడా అక్కడ సహాయక చర్యలన్నీ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రతి కుటుంబానికి కూడా మృతుల కుటుంబానికి 10 లక్షలు, అటు రాష్ట్రం నుంచి ఇటు కేంద్రం నుంచి కూడా 2 లక్షలు మొత్తం ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. క్షతగాత్రులకు కూడా వారి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా మనకి లోపల పేజీలో ఇచ్చారు, 14th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి చూస్తే కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై సమగ్ర విచారణ చేయిస్తామంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక మజ్లిస్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 కూడా ఉన్నాయి. ఇక వాళ్ళు అధికారంలోకి వస్తే మాత్రం ఇంకా రైతులకు కానీ అన్నిటికీ సమస్యలే ఉంటాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంకా బీసీలను అవమానించినటువంటి కేసీఆర్ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీసీని అధికారంలోకి తీసుకొస్తామంటూ కంకణబద్దులుగా ఉన్నామంటూ కూడా మరి కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు దళితుడిని సీఎం చేస్తారన్న కేసీఆర్ మాట తప్పారు, కానీ మరి బీజేపీ అలా కాదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది కిషన్ రెడ్డి. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కూడా మజ్లిస్ పాలన కొనసాగిస్తే రెండిట్లో ఎవరు వచ్చినా కూడా మజ్లిస్ పాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అయితే ఇంకా చూసినట్లయితే సీఎం కేసీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్కు సిగ్గుండాలి అంటూ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఆలేరులో జరిగినటువంటి ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి కేసీఆర్ అక్కడ జరిగినటువంటి సభలోని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి సిగ్గుండాలి అంటూ చెప్తున్నారు. తెలంగాణ ఇచ్చింది ఆ పార్టీ కానే కాదు అసలు అంటూ కూడా మరి కేసీఆర్ చెప్తున్నారు. పోరా బాబు పో అంటూ బలిదానాలతోటే వచ్చింది అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళని చాలా చిన్న చూపుగా చులకనగా మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతిలోని. అలాగే అసలు కాంగ్రెస్ కాదు తెలంగాణ ఇచ్చింది, బలిదానాలతోటి ప్రాణాలు అర్పించి మేము కొట్లాడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం, చావు నోట్లో తలకాయ పెట్టి మరీ తెచ్చుకున్నాం తప్ప అసలు కాంగ్రెస్ కాదు మాకు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ కూడా ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నేను చావు నోట్లో తల పెట్టాక ప్రకటన చేశారు, ఆ తర్వాత రాజీనామాల డ్రామాకు తెరలేపారు మళ్ళీ అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే 10 ఏళ్లుగా అధికారం లేక ఆకలితో కాంగ్రెస్ నేతలు తహతహలాడుతూ ఉన్నారు, అందుకే ఇప్పుడు అధికారం కోసం ఇంతటి పోరాటాలకు దిగుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. అవకాశం ఇస్తే మాత్రం రాష్ట్రాన్ని అమాంతం మింగేస్తారు అంటూ కూడా మరి సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తే మరి శివకుమార్ మనకు నీతులు చెబుతున్నాడు ఇక్కడికి వచ్చి అంటూ కూడా చెప్తున్నాడు. ఇక్కడ 24 గంటలు మరి ఇచ్చే విషయం సన్నాస్కి తెలియదా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకా ఆలేరులో జరిగినటువంటి సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు మనం. ఇంకా అలాగే విలేకరులతోటి ఓటేయండి అంటే విలేకరులు అందరూ కూడా ఆలోచించాలి అంటూ చెప్తున్నారు. అలాగే ఓటేసే ప్రతి ఒక్కరు కూడా వివేకంతో ఆలోచించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు.
ఇంకా చూసినట్లయితే ఒకవేళ మీరు వివేకంతో ఓట్లు వేయకుంటే మాత్రం ఓడేది మీరే అవుతారు, తర్వాత బాధపడి లాభం ఉండదు అంటూ కూడా కోదాడ, తిరుమలగిరి, ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలోని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వివేకంతో ఓట్లేయండి, ఆలోచించి చావు నోట్ల తలబెట్టి ఆత్మ బలిదానాలు చేసుకొని, ప్రాణ బలిదానాలు చేసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి కాంగ్రెస్ కాదు తెలంగాణ ఇచ్చింది, ఆలోచించండి ఒకసారి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ అధికారంలో ఉంటే మాత్రం అసలు మీకు కరెంటు కాదు కదా ఏది ఉండదు అంటూ మరి ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తున్నారు. అంటే మొత్తంగా ఎవరు పార్టీని ముందుకు నడిపించుకోవడానికి కారు, వాళ్ళు ఒక పార్టీ మీద మాత్రం ఖచ్చితంగా కౌంటర్స్ ఇస్తూనే వస్తూ ఉన్నారనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక బీఆర్ఎస్లో చేరినటువంటి ఎర్రశేఖర్, పి చంద్రశేఖర్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే కేసీఆర్ తోటి నాగం భేటీ అయ్యారు, త్వరలోనే పార్టీలోకి వస్తాను అంటూ కూడా ఆయన ఆహ్వానించడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక కారు ఎక్కువ వస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సీఎంతో భేటీ అవుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు ఖమ్మం సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ కూడా ఉన్నారు అంటూ ఇచ్చారు. వికారాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ రాజీనామా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ అసలు సీఎంఏ అయ్యేవాడు కాదు, ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటూ కూడా నాడు సోనియా కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కిన సీఎం కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారు, నేడు దూషిస్తూ ఉన్నాడు. ఇది అవసరం ఉన్నంత వరకు కాళ్ళు పట్టుకున్నాడు, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకుంటున్నారు అన్నట్లుగా చేస్తూ ఉన్నారు అన్నట్లుగా మనకి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నాడేమో సోనియా కాళ్ళు పట్టుకున్న వ్యక్తి ఈ రోజేమో సోనియాని దూషిస్తున్నాడు అన్నట్లుగా కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఇంకా డీటెయిల్స్ మనం చూసినట్లయితే సో ఇంకా కాంగ్రెస్ నేతలు కూడా ఏం చెప్తున్నారు అనేది మనం డీటెయిల్గా చూసినట్లయితే చెప్తున్నారు. ఇంకా మిగుల రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ అప్పుల్లో ముంచారు, ఇప్పటికే 5 లక్షల కోట్ల వరకు కూడా అప్పులు చేశారు, అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై కూడా 1.25 లక్షల అప్పు ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో ఎవరికి కూడా ఏ మేలు జరగలేదు అంటూ కూడా కుటుంబ పాలన కొనసాగుతుంది తప్పితే అంతకు మించి ఏమీ జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1000 కోట్లు దండుకుంది అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మోదీ ఝూటా అలాగే ధోకాబాజీ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఆయనకు కేసీఆర్ బి టీమ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేస్తున్నాము అంటూ కూడా చెప్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఖచ్చితంగా గెలుస్తామంటూ 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సంగారెడ్డి మెదక్ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖర్గే ఇవన్నీ విషయాలను కూడా వెల్లడించారు అనేది కూడా మనకి వివరించడం జరుగుతుంది అనేది ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా పోటీగా ఉన్నాయి. ఒకరి లోపల ఒకరైతే ఎత్తి చూపించుకుంటూ ఉన్నారంటే పార్టీ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇంకా ఒకరిని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకరి లోపాలు ఒకరు చూపిస్తూ ఉండాలి కాబట్టి సహజంగానే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా మనకు అలాగే ఇచ్చారు. సో మనకి మరొక వార్త చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో బాబుకు బాసటగా సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్కు భారీగా తరలివచ్చినటువంటి అభిమానులు అంటూ కూడా ఇచ్చారు. అక్కడ స్టేడియం అంతా కూడా జగనాసురుడి కళ్ళు తెరిపిద్దామంటూ కూడా నిజం గెలవాలి అంటూ మరి భువనేశ్వరి తలపెట్టినటువంటి యాత్రకు సంబంధించి బాబు బయటకు రావాలి అంటూ కళ్లకు గంతలతోటి టీడీపీ నేతలంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా చూద్దాం. విజనరీ లీడర్గా మరి చంద్రబాబు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు అంటూ కూడా మరి చెప్తూ ఉన్నారు. ఇక ఆయన చేసిన అభివృద్ధిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మరవదు అంటూ కూడా అభిమానులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదో ఒక తేదీలోపు బాబు బయటకు రావడం ఖచ్చితంగా జరుగుతుందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తారు అంటూ మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు కడిగిన ముత్యంలో ఖచ్చితంగా బయటకు వస్తారు అనేది మాత్రం ప్రతి ఒక్కరి వాదన ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా రాజేష్ మహాసేన అంటూ మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు అంటే ఓ బ్రాండ్, నిర్మాత బండ్ల గణేష్ కంటతడి పెట్టారు చంద్రబాబు విషయంలో అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం. సిబిఎన్ నినాదాలతోటి మారుమోగినటువంటి గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గాంధీకి నిరసన సెగ తగిలింది, గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా కొనసాగించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే బాబుకు బాసటగా సిబిఎన్సి గ్రాటిట్యూడ్ వాళ్ళంతా కూడా నిరసన తెలిపారు, అభిమానులంతా కూడా భారీగా తరలి వచ్చారు అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే కడిగిన ముత్యంలో బాబు బయటకు వస్తారు అనేది కూడా మనకి టీడీపీ నేతల యొక్క అభివాదంగా ఉంది అంటూ కూడా
చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక ప్రార్థనా సమావేశంలో పేలుళ్ళు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2 మృతి చెందారు, 51 మందికి గాయాలయ్యాయి. కేరళలోని కొచ్చి సమీపంలోని జరిగినటువంటి ఈ దుర్ఘటన క్రైస్తవ సంస్థ అయినటువంటి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ దుర్ఘటన జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే అంటూ కూడా ఇచ్చారు. ఇక మరుభూమిగా గాజా మారింది అంటూ కూడా మనకి 10,000 మందికి పైగా మృతి చెందారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇజ్రాయిల్ అలాగే బాంబింగ్ కూలుతున్నటువంటి భవనాలు అంటూ కూడా మనకి ఇజ్రాయెల్కి సంబంధించి అటు మరి హమాస్ మిలిటెంట్లకు సంబంధించి గాజాకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఈరోజు అయితే ఏ పేపర్లోనైనా సరే చూసుకున్నట్లయితే యాజ్టీజ్గా ప్రతి పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అంతా కూడా సేమ్ యాజ్టీజ్గా ఇచ్చారు. సో ఇంకా ఒక పార్టీలను ఉద్దేశించి మాట్లాడుకోవడం, అలాగే ఇంకా పొత్తులకు సంబంధించి మాట్లాడడం, ఇలాగే బాబు త్వరలోనే బయటకు వస్తారు, కడిగిన ముత్యంలో, ఇలా అన్నీ కూడా రకరకాల న్యూస్ అన్నీ కూడా సేమ్ యాజ్టీజ్గా ఉన్నాయి ప్రతి పేపర్లో. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమంలో విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.